తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరాకు కారకులైన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కోరారు. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, అప్పటి టీటీడీ చైర్మన్ ఎన్నో అపచారాలు చేశారని ఆరోపించారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో కూడిన కల్తీ నెయ్యిని వాడటం అత్యంత ఘోరమైన విషయమన్నారు. స్వామివారికి అత్యంత పవిత్రంగా సమర్పించే ప్రసాదంలో కల్తీ నెయ్యిని సరఫరా చేసి అసలు అది ఏ కాదని చెప్పి పూర్తిగా కెమికల్స్ చేసినటువంటి రసాయనాలతో చేసినటువంటి పదార్థాలతో స్వామివారికి నైవేద్యం పెట్టారని చెప్పి మనకు దినేష్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి ధర్మకర్తల మండలి అప్పుడున్నటువంటి నియమ నిబంధనలు సడలించినటువంటి కారణంగా అప్పుడున్నటువంటి ఈఓ సింగాల గారు, ధర్మారెడ్డి గారు, దాని తర్వాత కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఈ మహాపాపంలో భాగస్వాములుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా వీరందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం తొందరలోనే ఉంది. రాబో ధర్మకర్తల మండలి 6వ తేదీ జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద చర్చించి వారి మీద ఏ విధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలో ఆ విధంగా ఖచ్చితంగా మేము ముందుకు పోతాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. స్వామి దగ్గర అపచారం చేసిన వాళ్ళందరినీ రాబో రోజుల్లో చట్ట పరిధిలో చట్టరీత్యా వారందరికీ శిక్ష పడే విధంగా ధర్మకర్తల మండలి కృషి చేస్తుంది, చర్యలు తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల్లో ముఖ్యంగా స్వామివారికి అత్యంత పవిత్రంగా సమర్పించే ప్రసాదంలో కల్తీ నెయ్యిని సరఫరా చేసి